హాయ్ ఎవ్రీవన్. ఒక భార్య తన డైరీలో రాసుకున్నటువంటి ఒక మాట అంటే నిజ జీవితంలో జరిగినటువంటిదే. తన భర్తకి ఏమండి నేను ఒక మాట చెప్పనా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలి అంటే తను పెళ్లి చేసుకునే వరకు ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి యొక్క ఏదైనా కూడా అంత బాధ్యత కానీ ప్రేమ కానీ ఆ ఒక్క భార్య యొక్క బాధ్యత కానీ తన యొక్క ప్రేమ ఎనీవన్ ఏదైనా కూడా భర్తకే చెందుతుంది, నా భర్తకే అన్న ఫీల్లోనే ఉంటుంది. అలాంటి ఒక ఫీల్తో అది కొత్తింటికి వచ్చిన అంత తెలియని వ్యక్తుల మధ్యకి వచ్చినా సరే అలాంటి ఫీల్తోనే ఉంటుంది. అలాంటి భార్యకి ఎంతో ప్రేమను పంచి ప్రేమగా చూసుకుంటే అసలు ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత ప్రేమగా చూసుకుంటుంది ఆ భార్య. అలా ఉన్న ఒక తరుణంలో ఏ విషయాన్నైనా కూడా అంటే ప్రేమగా ఉండాలి అని ఒక వైఫ్ తన మనసులోని అంటే ఏ విషయమైనా కూడా ఏ ఫీలింగ్ అయినా కూడా సంతోషం కావచ్చు, బాధ, దుఃఖము, ఎనీ ఫీలింగ్ ఉన్నా కూడా మనసులో ఒక్కటి కూడా దాచుకోకుండా భర్తతో పంచుకోగలిగితే అది చాలా హ్యాపీనిస్తుంది తన యొక్క వర్షన్లో. ఇప్పుడు ఎవరైనా కూడా భార్య అని షేర్ చేసుకుంటే నా భర్తతో చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్న ఆనందంతో ఉంటుంది. మనసులో దాచుకోకుండా ఏ ఫీలింగ్నైనా అంత అవలీలగా పంచుకోగలగాలి. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, అది వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అంతేకాని ఏ విషయం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో అంటే కొన్ని సంఘటనలు అంటే కొంతకాలం ట్రావెల్ చేసినప్పుడు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు ఆ భార్య అమ్మో ఈ ఫీలింగ్ చెప్తే ఏమంటాడో, లేదంటే నాకు ఆ బాధపడితే ఏమంటాడో, లేదంటే ఇంకా ప్రేమ ఎక్కువైన ప్రేమ చూపిస్తే ఏమంటాడు, ప్రతి చిన్నదానికి ఏమంటాడో అన్నటువంటి అనుమానము అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే తనలో ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు అసలు ఏది చెప్పుకోలేక తనలోనే తను పెట్టుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అలా సాగుతూ ఉంటుంది జీవితం తప్ప అంత అన్యోన్యంగా అయితే ఉండరు. బయట వరకు ప్రేమగా ఉండి అంతా ఓకే, కానీ ఎప్పుడైతే ఒకరి మనసులో ఈవెన్ భర్త చెప్పిన మాటలు కూడా నా భార్య నేను ఈ మాట చెప్తే ఎలా తీసుకుంటుందో, నేను ఇక్కడికి వెళ్ళాను బయటికి వెళ్ళాను, వాళ్ళు ఏదైనా సరే కొంతమంది కొన్నింటిని తీసుకోలేరు, కానీ తీసుకొని తన వైపు నుంచి ఆలోచిస్తూ తను ఏది చేసినా ఒక అంటే మంచి చేస్తే ఎప్పుడైనా స్వీకరించాలి. భర్త అయినా సరే భార్య అయినా సరే చెడు చేయడానికి కానీ చెడు ఆలోచనకు కానీ మూవ్ అయ్యారంటే అలాంటి దాన్ని ఎవరు అంగీకరించకూడదు. కానీ మంచి చేసినా కూడా అంగీకరించకుండా ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అంత అగాధా పెట్టుకుంటే అసలు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమే ఉండదు. కేవలం ఒక బాధ్యతగా భార్యాభర్తలుగా ఉంటున్నారు అంతే. కానీ మరి ఇలాంటి బాధ్యతగా ఉండే ప్రేమ కావాలి అనుకుంటారా, లేదా ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటిది ఎవరి మనసులో ఏదున్నా ఇద్దరు పంచుకొని అన్యోన్యంగా ఉండాలనుకుంటారా కదా. ఎవరైనా కూడా హ్యాపీగా బంధాన్ని బలపరుచుకోవాలంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. మరి అలాంటి తగాదాలు వివాదాలు లేకుండా అన్యోన్యంగా ఉండడానికి ట్రై చేయండి, అప్పుడే బంధం బాగుంటుంది. మరింత జీవితం పైన ఇంకా జీవించాలి అన్న ఉత్సాహము ఆనందం కలుగుతుంది.